సో ఈ రక్షణకు సంబంధించి ఏమి అంటే ఇంకా కొన్ని మాటలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన చూడండి 146 కీర్తన 3వ వచనం చదవండి. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనుడి అనేది వాక్యంలో మనము చూస్తున్నాము. సో కాబట్టి రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ అనేది కలుగదు. అది ఆత్మీయ రక్షణ అయినా సరే, సో శారీరక రక్షణ అయినా సరే, ఏ రక్షణ కూడా. సో రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనుడి. సో నేను యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాను అంటే నా ఆత్మీయ జీవితం కోసం, ప్యూర్లీ నా ఆత్మీయ జీవితం కోసమే. యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు సర్కార్ పనులు వస్తుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే లోపల రోగాలు పోతాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు మంచి సంబంధం వస్తుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు ప్రమోషన్ వస్తుంది. గవర్నమెంట్ కోసం నేను యేసు ప్రభువుని నమ్ముకోలేదు. నేను నమ్మేది కూడా అదే. ఈ వాక్యం అనేది దేవుడు ఎందుకు ఇచ్చినాడు అంటే ప్యూర్లీ నా ఆత్మీయ జీవితం కోసం. శరీరాన్ని ఎట్లా కాపాడుకోవాలో దేవుడు మనకి జ్ఞానం అనేది ఇచ్చినాడు, దేవుడు మనకు ధనం అనేది ఇచ్చినాడు. మనకు శరీర జీవితాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన వనరులన్నీ కూడా ఈ దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చినాడు. సో కాబట్టి గాడ్ ఈజ్ మోర్ వరీ అబౌట్ మై స్పిరిచువల్ లైఫ్ రాదర్ దెన్ ఫిజికల్ లైఫ్. నా యొక్క ఆత్మీయ జీవితం గురించే దేవుడు చాలా జాగ్రత్త పట్టింపు కలిగి ఉన్నాడు. సో నా యొక్క శరీర జీవితాన్ని ఎట్లా కాపాడుకోవాలో దేవుడు నాకు చెప్పినాడు. నాకు జ్ఞానం ఇచ్చినాడు, నాకు ధనం ఇచ్చినాడు, నాకు వనరులు ఇచ్చినాడు. సో కాబట్టి ఏమి అంటే నా శరీర జీవితాన్ని నేను కాపాడుకోగలుగుతాను. సో శక్తి ఇచ్చినాడు, బలం ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు, మంచిగా మనం కాపాడుకుంటాం. కానీ ఆత్మీయ జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. సో ఇప్పుడు ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి నమ్మిక అనేది లేకపోతే మనం యేసు ప్రభువుతో ఏ పని కూడా చేయలేము. నమ్మిక అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు నేను యేసు ప్రభువుని నమ్ముతాను అంటే ఆయన జీవం గలవాడు. బ్రతికి ఉన్న దేవుడిని నమ్మితే, బ్రతికి ఉన్న వ్యక్తిని నమ్మితే ఓ అర్థం ఉంటుంది. చనిపోయిన వాళ్ళని నమ్మితే అది మృతమైన విశ్వాసం అని అంటుంటారు. బైబిల్లో దాన్ని మృతమైన విశ్వాసం అని అన్నారు. సో కాబట్టి రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనుడి. 118వ కీర్తన 8వ వచనం అక్కడ కూడా అదే మాట ఉన్నారు. 118వ కీర్తన మేలు రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. సో కాబట్టి ఇప్పుడు బల్లలో పాలు పొందడానికి వచ్చిన నేను దేన్ని నమ్ముకున్నాను, ఎవరిని నమ్ముకున్నాను అనే సంగతి నా హృదయాన్ని నేను పరీక్షించుకోవాలి. సో కాబట్టి రాజుల చేతనైనా సరే, మనుషుల చేతనైనా సరే, నరుల చేతనైనా సరే రక్షణ అనేది కలుగదు. వారిని అసలు నమ్ముకోవాలి. అసలు శరీర జీవితాన్ని కూడా కాపాడడం వాళ్ళ వల్ల కాదు. మీకు ఒక విషయం తెలుసో తెలీదు కానీ మన హెబ్రోన్ చర్చ్ లాయరే మొన్న ఒక ఆయన చంపేసినాడు. ఆయన కత్తి వచ్చి చంపేసినాడు. ఇక్కడికి వచ్చి వాక్యం కూడా చెప్పిండు ఆయన, ఇజ్రాయెల్ కూడా. ఆయన పోలీస్ స్టేషన్కి పోయినాడు. అయ్యా నాకు థ్రెట్ ఉంది అయ్యా, వచ్చి నాకు భద్రత ఇవ్వండి అంటే కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు. సో కాబట్టి రాజులైనా సరే, నరులైనా సరే, ఎవరైనా సరే రక్షణ వాళ్ళ శారీరక రక్షణ కూడా వాళ్ళ వల్ల కాదు, ఆత్మీయ రక్షణ కూడా వాళ్ళ వల్ల కాదు. సో కాబట్టి నేను దేన్ని నమ్ముకున్నాను అనే సంగతి 2-3 విషయాలు చూస్తాం. సామెతలు 11:28 చూడండి, తొందరగా చూడండి, ముగించేస్తాం. సామెతలు 11:28 ఒక నిమిషం. సామెతలు 11వ అధ్యాయము 28వ వచనం. అంశం ఏంటి అంటే వాళ్ళలో పాలు పొందకన్నా మునుపు నేను దేన్ని నమ్ముకున్నాను, ఎవరిని నమ్ముకున్నాను. నా ఆత్మీయ జీవితం కోసమైనా సరే, నా శరీర జీవితం కోసమైనా సరే, నా అక్కర్లు తీర్చబడడానికి నేను దేన్ని నమ్ముకున్నాను అనే సంగతి పరీక్షించుకొని వాళ్ళలో పాల్గొని చదవాలి. ధనమును నమ్ముకునేవాడు అక్కడ ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును. వాక్యంలో రాయబడ్డది. ధనమును నమ్ముకునేవాడు ఏమవుతాడట? పూర్తిగా టాప్ టు బాటం. వాని దృష్టి కనుక ఒక్కసారి ధనం మీదకి పోయిందనుకో, ఇంకా వాడు దేని గురించి ఆలోచించాడు. ఎంత వాక్యం చెప్పినా సరే వాడు ఆలోచించాడు. మనం పోయి వానికి వాక్యం చెప్పినాం అనుకో, నువ్వు చేతిలో బైబిల్ పట్టుకున్నావు కదా, ఆ బైబిల్ పైసలు ఇచ్చే కొనుక్కున్నావు. పైసలు ఇచ్చి కొనుక్కోలేవా? పైసలు ఉన్నాయి కాబట్టి బైబిల్ దగ్గరికి వచ్చింది.
పైసలు ఉన్నాయి కాబట్టి బైబిల్ పుస్తకం పాటల పుస్తకం నీ దగ్గరికి వచ్చింది. పైసలు ఉన్నాయి కాబట్టి బట్టలు వేసుకున్నావు, పైసలు ఉన్నాయి కాబట్టి పరిచయం చేస్తున్నావు, పైసలు ఉన్నాయి కాబట్టి వేస్తున్నావు. పైసలు లేకుండా యాక్టింగ్ చేస్తావు నువ్వు. అయితే పైసలు లేకపోతే నీతో వాడు మిస్ అవుతున్నాడు. ఏంటి దేవుని రక్షణ సువార్తని మిస్ అవుతున్నాడు. అసలైన సంగతి వదిలిపెట్టేసి ఏమి అంటే పనిమాల మాటలన్నీ పట్టుకొని కూర్చుంటారు అన్నమాట. సో నువ్వు నేను పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, యామ్ ఐ డిపెండెడ్ ఆన్ మై రిచెస్? నా ధనాన్ని నేను నమ్ముకుంటున్నానా నా అక్కర్లు తీర్చడానికైనా సరే, లేకపోతే నా యొక్క కుటుంబ అక్కల కొరకు కానీ ఆత్మీయ అక్కల కొరకు కానీ నేను దేన్ని నమ్ముకున్నాను? అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ధనమును నమ్ముకోని వాడు పాడైపోను. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను తొమ్మిదో తరగతి పాస్ కాలేదు కానీ మెల్లగా ఎంబీఏ చదివినాను. ఎంబీఏ ఫైనాన్స్ చదివినాను. ఎంబీఏ ఫైనాన్స్. నేను ఫైనాన్స్ చదివేటప్పుడు మాకు ఏ ప్రొఫెసర్స్ అయితే లెసన్స్ చెప్పినారో అన్యులు వాళ్ళు చెప్పినారు, ఈ ధనం అనేది చాలా చాలా డేంజర్. మాకు పాఠాలు చెప్పిన అన్యులు మాకు ప్రొఫెసర్స్ అందరూ చెప్పిన సంగతి ఏంటంటే, ఈ ధనం అనేది చాలా చాలా డేంజర్. ఎటువంటి ప్రమాదకరమైన పని కూడా నీతోని అది చేయించేస్తుంది. అసలు ఎంత ముందు ఏమీ ఆలోచించకుండా నువ్వు చేసేస్తావు అనమాట. సో కాబట్టి దాంతో చాలా జాగ్రత్తగా మనకు ఉంటాయి. ఒకటి, నేను ధనాన్ని నమ్ముకున్నానా అనే సంగతి మనం పరీక్షించుకుంటే మనకి ఎంతో అద్భుతంగా అది ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. రెండో చూడండి, మార్కు సువార్త 10:24. ఆయన మాటలకు మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనమా? ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు వారితో ఇట్లా నేను, పిల్లలారా, అది తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. వీళ్ళు దేన్ని నమ్ముకున్నారంట? ఆస్తి. ఒకటి ఫస్ట్ చూసినాము, ధనం. ధనాన్ని నమ్ముకునేవాడు పూర్తిగా పాడైపోతాడు. అది యేసుప్రభు నమ్ముకున్నోడైనా సరే, యేసుప్రభు నమ్ముకున్నోడైనా సరే, రక్షణ పొందినోడైనా సరే, రక్షణ పొందినోడైనా సరే, ఎవరైనా సరే ఆ పైసల కోసమే కొట్లాడబడుతున్నాడు. అండి ఆ పైసల కోసం, అధికారం కోసమే కొట్లాడబడుతున్నాడు. సో కాబట్టి నేను ధనాన్ని నమ్ముకున్నానా? ఒకవేళ నేను ధనాన్ని నమ్ముకొని బతుకుతున్నాను అంటే పూర్తిగా పాడైపోతాను. నా ఆత్మీయ జీవితం ఆల్రెడీ పాడైపోయిందనే అన్నారు. ఇప్పుడు చూసినవి ఏంటంటే, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు. సో నేను నా ఆస్తి అంటే నా తండ్రి సంపాదించిన ఆస్తి మీద నమ్మకం ఉంచినారా, లేకపోతే నా ఆస్తుల మీదనే నమ్మకం ఉంచినారా? అక్కడ సందర్భం ఏంటంటే, ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటా యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు. పరిగెత్తుకుంటా వచ్చి మోకాళ్ళ మీద పడి, ప్రభువా, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగినాడు. ఆయన నిత్య జీవానికి వారసుడు అవుతాడంట. సో యేసుప్రభు చెప్పినాడు, ఆజ్ఞలు పాటించిన ఆయన అని అంటే, నేను చిన్నగా ఉన్నప్పటి సందే పాటిస్తున్నానండి. చిన్నగా ఉన్నప్పటి సంది సండే స్కూల్ పోయినా, నేను సండే స్కూల్లో నేర్చుకున్నా, అన్ని నేర్చుకున్నా. నేను చిన్నగా ఉన్నప్పటి సంది అన్ని పాటిస్తున్నా. నాకేం తక్కువ? నేను ఇప్పుడు నిత్య జీవానికి వారసుని ఎట్లయితా? సరే, యేసుప్రభు ఏమన్నాడు, నీకు ఉన్నదంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసి. అసలు ప్రాక్టికల్లీ ఆలోచిస్తే అది చాలా కష్టం. ఎవరైనా సరే ఉన్నదంటే అడిగితే, నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నాను, ఈయన ఇంత కఠినమైన మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ లోకం గొప్పదా, పర్వతం గొప్పదా? సార్ చెప్పండి. ఏం సార్, ఈ లోకం గొప్పదా, పర్వతం గొప్పదా? ఈ లోకంలో ఉన్న బిల్డింగ్ అన్ని కోల్పోతున్నాయా లేదా? మరి ఇంకా ఆస్తి మీద నమ్మకం పెట్టుకుంటావా? పరలోక రాజ్యం అనేది నిత్యము నిలిచే రాజ్యం. ఆ రాజ్యాన్ని కదిలించడం ఎవరి వల్ల కూడా కాదు. అది కదలింపబడని రాజ్యం, అది నిత్యము ఉండే రాజ్యం. అది ఆ రాజ్యం నీకు కావాలి అని అంటే నువ్వు వదిలేయమంటాడు. సో ఈ సందర్భాన్ని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా మందికి చాలా అనుమానాలు కూడా వస్తాయి. ఇది ప్రాక్టికల్లీ ఎట్లా పాసిబుల్ చెప్పండి? ఆస్తులను వదిలేయాలంట, ధనాన్ని వదిలేయాలంట. నీకు అర్థం కానీ భక్త సింగ్ తారా మంచి ఎగ్జాంపుల్. ఏం సార్, భక్త సింగ్ తారా కొన్ని వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది వాళ్ళకు.
తెలుసా మీకు? 100 ఎకరాల వ్యవసాయ భూమి. వాళ్ళకు వ్యవసాయ భూమి ఉంది అనే నా పిల్లలలో ఎవరినైనా ఒకరిని నేను అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివిస్తా అని వాళ్ళని ఆయన బయట దేశానికి పంపించాడు మన తాత. ఆయన బయట దేశానికి పోయినాడు. దేవుని మహాచిత్తం. ఆ దేవుడు ఏం చేసినాడంటే ఆ భక్త సింగ్ తాతను పట్టుకున్నాడు. ఆయన హృదయాన్ని మార్చినాడు. ఆయన పాపాలు ఆయన చూపించినాడు. నువ్వు పాపాలు చేస్తున్నావని లోపల నిశ్చయత అనేది వచ్చింది. అవును నేను పాపాత్మని అని ఒప్పుకున్నాడు. యేసుప్రభు అంగీకరించినాడు. ఏమి అంటే నేను యేసుప్రభు నమ్ముకున్నాను. వాళ్ళ నాయనకు చీటి రాశాడు, ఉత్తరం రాశాడు. నేను యేసుప్రభు నమ్ముకున్నా, నా ఇంటికి కొరిగించేసుకున్నా, నా గడ్డను కూడా నేను తీసేసిన. ఆయన నేను యేసుప్రభు నమ్ముకున్నా, పలానా రోజు వస్తున్నా, నేను ముంబై ఎయిర్పోర్ట్కి వస్తున్నా అని అంటే సో కాబట్టి వచ్చినారు. అమ్మ చూడడానికి వచ్చినారు. ఆ యొక్క వచ్చిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ నుండి మామూలుగా వెళ్తుంటారు కదా, వాళ్ళ సొంత వెహికల్లో వెళ్తూ ఉంటే వాళ్ళ నాయన మాట్లాడాడు. ఒరే నాయన, నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు, మంచి పని చేసినావు, చాలా సంతోషం. నువ్వు నమ్ముకో, నువ్వు ఇంటికి రా, వాక్యం చదువు, ప్రార్థన చేసుకో, నువ్వు చర్చకు వెళ్ళు, కానీ యేసుప్రభు గురించి మాత్రం ఎవరికి నువ్వు చెప్పు. మన వంశం చాలా పెద్దది, మన కులం కూడా చాలా, మన కులంలో మన ఇజ్జత్ ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు అంటే మస్తు యాస్ట్ అవుతుంది. సో కాబట్టి మేము దీన్ని ఏమన్నా, నువ్వు చర్చకు వాక్యం చదువు, ప్రార్థన చేసుకో, ఆరాధన చేయు, అన్నీ చేయు, కానీ యేసుప్రభు గురించి మాత్రం ఎవరికి నువ్వు చెప్పొద్దు. నీ సాక్ష్యం కూడా ఎవరికి నాయన నేను ఊపిరి పీల్చుకోకుండా ఉండలేను అని అన్నాడు. అక్కడ తండ్రికి, తల్లికి, కొడుకుకి బాగా యుద్ధం జరిగింది. లాస్ట్ వాళ్ళ నాయన ఒక మాట అన్నాడంట, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు తెలుసా? మీకు అందరికీ తెలుసా ఇది స్టోరీ? ఇది స్టోరీ కాదు, ఇది నిజంగా జరిగింది. ఆయన ఆస్తి వదిలిపెట్టేసినాడు, ఆయన అంతస్తు వదిలిపెట్టేసినాడు, తనని వదిలిపెట్టేసినాడు, ఆ చేతిలో ఉన్న పైసలు కూడా తీసుకుని ఆయనకే ఇచ్చినాడు. ఆయన వచ్చేసాడు బయటకి. దాని తర్వాత ఏం జరిగింది అనేది ఇంకా చాలా పెద్ద సాక్ష్యం. సో కాబట్టి ఆ తర్వాత వచనాలు చదివితే నీకు అర్థమవుతుంది. అక్కడ పేతురు కూడా ఒక మాట అంటున్నాడు, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసినాం నీ దగ్గరికి. మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం, 26వ వచనం, 27వ వచనం మీరు చదివితే అర్థమవుతుంది. సో కాబట్టి ఏమి అంటే ఇట్స్ పాసిబుల్. దేవుని కొరకు సమస్తాన్ని వదిలిపెట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సరే, ఇంకా కొన్ని వచనాలు చూడండి. 41:9 కీర్తన చూడండి. కీర్తన 41:9. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమ నెత్తెను. నేను నమ్ముకొనిన నా విహితుడు. విహితుడు అంటే ఫ్రెండ్ అని వాళ్ళు. ఆ ఫ్రెండ్స్ కూడా నమ్ముకోవద్దు అంట. ఒకటి ధనాన్ని నమ్ముకోవద్దు, రెండవది ఆస్తులని నమ్ముకోవద్దు, మూడవది ఫ్రెండ్. వెరీ వెరీ డేంజర్. మన దగ్గర మన ఫ్రెండ్స్ అని చెప్పి మన దగ్గర ఉన్న సీక్రెట్స్ అన్నీ తెలిసేసుకొని ఏమంటే మన వీక్నెస్ పట్టుకుంటారు అన్నమాట. స్నేహితులను కూడా మనము నమ్మొద్దు అని దేవుని వాక్యంలో రాయబడ్డది. ఇప్పుడు మనం చదివిన మాట ఎవరి గురించి అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అండ్ ఆయనను అప్పగించిన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఇస్కరియోతు యూద, ఆయనకు సంబంధించిన మాట. పాత నిబంధన కాలంలోనే ప్రవచనాత్మకంగా అక్కడ రాయబడ్డది. నేను నమ్ముకొనిన నా భీతుడు, నాతో పాటు భోజనం చేసినవాడు. భోజనం చేసినవాడు అంటే బలలో పాల్పొందేవాడు అని అర్థం. బలలో పాల్పొందేటోళ్ళు ఏం చేస్తున్నారంట? రొమ్ము మీద తంతున్నారు. ఈరోజు జరుగుతున్నాయి. విశ్వాసులు ఎట్లా ప్రవర్తిస్తున్నారో మరి బలలో పాల్పొందుకుంటా ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. నోరు తెలిస్తే అన్ని భూతులే మాట్లాడుతున్నారు. నేను మామూలుగా ఊళ్ళలోకి వెళ్తుంటే నాకు అర్థమవుతుంది, వాళ్ళు నోరు తెరిచిందంటే బూతులే వస్తాయి వాళ్ళ నోట్లో నుంచి. మళ్ళీ వాళ్ళే బల పంచుతూ ఉంటారు అందరికి. ఏం నేర్చుకుంటున్నారో అర్థం కాదు. అసలు వాక్యం అర్థమవుతుందా, అర్థమవుతలేదా, ఎందుకు పరిచయం పిలుచుకుంటున్నారో అర్థమవుతలేదు. నీ లోపల ఏ మార్పు రానప్పుడు, ఏ మార్పు చెందినప్పుడు అసలు నీకు వాక్యం ఎందుకు, సంఘం ఎందుకంటే నోరు తెరిస్తే పడ్డపోతుంది. కాబట్టి ఇందులో ఇది భోజనం, ఇది మన కొరకు ఇది విందు, ఇది యేసు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన విందు ఇది.
అందులో పాలు పొందుతున్న నేను నా దేవుని రొమ్మును తంతున్నానా, నా దేవుణ్ణి అప్పగించేస్తున్నానా, నా దేవుణ్ణి అమ్మేస్తున్నానా నేను పరీక్షించుకోవాలి. స్నేహితుడిని నమ్ముకో. మీకా 7వ అధ్యాయము 5వ వచనం చూడండి. అక్కడ ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. 7వ అధ్యాయము 5వ వచనం మీకా. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుడిని నమ్ముకొనవద్దు. చాలా అక్కడ వరకు ముఖ్య స్నేహితుడు అంట. ఇక ముఖ్య స్నేహితుడు అంటే బెస్ట్ ఫ్రెండ్ అని అర్థం. అర్థమవుతుందా మీ వాక్యం? ముఖ్య స్నేహితుడు అంటే ఎవరు? బెస్ట్ ఫ్రెండ్. అరే బెస్ట్ ఫ్రెండ్ని కూడా మనము నమ్మొద్దంట. ఎంత భయంకరమైన మాట లేదండి. నేను ఎవరిని నమ్ముకున్నానో నాకే అర్థం కాదు. ఒక్కొక్కసారి దేన్ని నమ్ముకొని బ్రతుకుతున్నానో నాకే అర్థం కాదు. సో కాబట్టి చూసిన సంగతి ఏంటంటే, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. దాని తర్వాత స్నేహితులను నమ్ముకుంటే ఆ స్నేహితుడే మనకు ద్రోహం చేస్తాడు, వెన్నుపోటు పొడుస్తాడు. దాని తర్వాత ముఖ్య స్నేహితుడు అంట. ముఖ్య స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి. మా మనసులో ఒకటే, నేను ఆలోచించేది వాడు ఆలోచించేది ఒకటే. బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళని కూడా నమ్ముకోవాలి. వెరీ వెరీ డేంజర్ క్యాండిడేట్స్ వీళ్ళంతా. యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తి ఏమి అంటే ఇక మిగతా వాళ్ళ ఎవరిని కూడా నమ్మడానికి వీళ్ళని ఈ లోకములైనను లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి. ఈ లోకంతో మనకు అసలు పనే లేదు. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనము జీవించాలని యేసుక్రీస్తు ప్రభువు నామమున మీకు మనవి చేస్తున్నాను. యోబు గ్రంథం 15వ అధ్యాయము 31వ వచనం. అక్కడ కూడా కొద్దిమంది ఉన్నారట, వాళ్ళని నమ్ముకున్నారు అసలు. యోబు గ్రంథం, ఒక్క నిమిషం. యోబు గ్రంథం 15వ అధ్యాయము 31వ వచనం. వారు మాయను నమ్ముకొని వారు మోసపోయిన వారు మాయమే వారికి మాయని నమ్ముకున్నారంట. వాళ్ళు జిమిక్లు మ్యాజిక్లు అంటారు కదా ఈ లోకం. ఆ జిమిక్లు మ్యాజిక్లు చేసేటోళ్ళు నమ్ముకున్నారట. అసలు నిజంగా ఈ సందర్భాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు అసలు ప్రజలు దేన్ని నమ్ముకున్నారు, ఇటువంటి ఎవరిని మాయని నమ్ముకొని కూడా బ్రతుకుతున్నామంట. అయ్యో ఎంత దౌర్భాగ్యం, ఎంత దైన్యమైన పరిస్థితి ఇది. వాళ్ళు మాయను నమ్ముకునేవాడు మాయమైపోతున్నాడు వాడు. సో కాబట్టి 5 విషయాలు మనం చూసినాము. ఒకటి, ధనాన్ని నమ్ముకోవద్దు. రెండవది, ఆస్తులను నమ్ముకోవద్దు. మూడవది, స్నేహితులను నమ్ముకోవద్దు. నాలుగవది, బెస్ట్ ఫ్రెండ్, ఆ ముఖ్య స్నేహితుని కూడా మనము. దాని తర్వాత 5వది ఇప్పుడు చూసినాము, మాయ. వారు మాయను నమ్ముకున్నారు. 115వ కీర్తన 8వ వచనం నుండి చదవండి. 115వ కీర్తన 8వ వచనం. వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము. చాలు. 135వ కీర్తన 18వ వచనం. అక్కడ కూడా అదే మాట ఉంటుంది. 135వ కీర్తన 18వ వచనం. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటితో సమానులగుదురు. అక్కడ సందర్భం ఏంటంటే విగ్రహారాధన. వాటికి కన్నున్నా చూడవు, చెవులున్నా వినవు, ముక్కుతో వాసన చూడవు, చేతులున్నా సహాయం చేయవు. విగ్రహాలను నమ్ముకునేటోళ్ళు కూడా గంతే అన్నమాట. ఎవరైతే విగ్రహాలను నమ్ముకున్నారో సో వాళ్ళందరూ కూడా ఆ విగ్రహాలు అయితే వాళ్ళు కూడా వింటారు కానీ ఏమీ చెయ్యరు, సహాయం చేయొచ్చు. వాళ్ళు కూడా చేతులునే కానీ చేతులతో ఏ సహాయము చెయ్యరు. వాళ్ళు కూడా కన్నునే కానీ చేస్తూ చూస్తూనే పోతున్నారు. అంత ఇబ్బందిలో ఉన్నవా, అంత బాధలో ఉన్నవా, అంత ఇరుకు పరిస్థితులు ఉన్నాయా అని ఉండి చూస్తూనే కూర్చుంటారు అంతే. వాటిని నమ్ముకొని వారు కూడా వాటి వంటి వారే. జాగ్రత్త.
మనకి ఈ లోకంలో జీవిస్తున్నాం చాలా జాగ్రత్తగా. సో కాబట్టి దగ్గర దగ్గర 5-6 విషయాలు అయినాయి. సో అక్కడ మనం ఇప్పుడు చదివిన మాటలో సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. ఇప్పుడు చూడండి 125వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె. యెహోవాను ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు కదలింపబడరు. మనకు ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని ఇరుకులు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా సరే, అయినా సరే యెహోవాను ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళు కదలింపబడరు. జరగకూడని సంఘటన నా కుటుంబంలో ఏది జరిగినా సరే యెహోవాను నమ్ముకునే వాళ్ళు ఏమవ్వరు, కదలింపబడరు. వాళ్ళు స్థిరంగా ఉంటారు. నన్ను చూసుకోవడానికి నా దేవుడు ఉన్నాడు, నాకు ధైర్యం నా దేవుడు అని ఏమి అంటే వాళ్ళు చాలా బలంగా చాలా స్థిరంగా వాళ్ళు ఉంటారు. సామెతలు 28-25. సామెతలు 28వ అధ్యాయము 25వ వచనం. పేరాశ గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు. ఎంత మంచి మాట అండి, వర్ధిల్లుతారంట. ప్రావర్బ్స్ 28:25. సామెతలు 28:25. యెహోవాను నమ్ముకుని వాడు ఏమవుతాడంట, వర్ధిల్లుతాడు. నేను దేవుని చిత్తాన్ని కనుక్కొని ఉద్యోగం చేస్తున్నాను అంటే ఎంతో సంతోషం. నేను ఉద్యోగం సరిగ్గా చేయకపోతే నా దేవునికి అవమానం వస్తుంది, నా సాక్ష్యం పోతుంది అని చాలా జాగ్రత్తగా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆ ఉద్యోగం చేస్తుంటే అధికారుల దృష్టిలో పడతారు. ఆ యొక్క అధికారులను కూడా దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ మనసులు మార్చేసి వాళ్ళ ద్వారా మనకు ఉన్నతమైన స్థాయిని తీసుకొని వస్తాడు. ఈయన పని మంచిగా చేస్తున్నాడు, ఏ తప్పు లేకుండా పని చేస్తున్నాడు, ఈయన పైన ఎలాంటి కంప్లైంట్స్ రావట్లేదు, ఎలాంటి ఎస్కలేషన్స్ రావట్లేదు అని ఏమి అంటే మనల్ని ఉన్నతమైన స్థాయికి ఈ దేవుడు తీసుకొని వెళ్తాడు. సో కాబట్టి పని చేసే వాళ్ళైనా సరే, చదువుకునే వాళ్ళైనా సరే, లేకపోతే వ్యాపారం చేసే వాళ్ళైనా సరే, నేను పని సరిగ్గా చేయకపోతే నా సాక్ష్యమే పాడవుతుంది. ఎందుకు చర్చికి వెళ్తున్నావు, నువ్వు ఏం నేర్చుకుంటున్నావు చర్చికి పోయి అని అన్యులంటే ఎంత అవమానం. ఇంకొక వచనం చూసుకొని ముగించేస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును అదండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని కనుక నేను నమ్ముకుంటే నాకు మరణం అనేది లేదు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుంటే నీకు నాకు కలిగే ఆశీర్వాదం. మరణం అనేది ఒకటి ఉంది, రెండవ మరణం అని వాక్యంలో రాయబడ్డది. ఆ యొక్క మరణానికి మనం అందరము ఎంతో సమీపస్తులుగా ఉన్నాం. అది నోరు తెలుసుకొని కూర్చున్నది. పొరపాటున మనకి కాలు జారిందంటే ఆ మరణంలోకి వెళ్ళిపోతాం మనం. అగ్ని అరదు పొరుగు చావుడు అనే స్థలానికి నువ్వు నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి నిన్ను నన్ను రక్షించడానికి ప్రేమగల దేవుడు, లోకాన్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, నీ స్థితి నా స్థితి చూసిన దేవుడు, పాపములో శాపములో మునిగిపోయి కొట్టుమిట్టాడుతున్న మనము, ఏ ఆశ్రయము లేక ఏ సహాయము లేక కొట్టుమిట్టాడుతున్న మనల్ని ఆ పరలోకపు తండ్రి యొక్క కన్నులు చూసినాయి. ఆ చికటకల దుర్గ ఊపిలో పడిపోయిన నిన్ను నన్ను మనకి పైకి లేవని ఆ దేవుడు మనల్ని చూసినాడు, మన పైన కనికరపడ్డాడు. అయ్యో నేను సృజించిన మానవులు ఏమైపోతున్నారు అని చెప్పేసి ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపాలన్నీ ఆయన మీద మోసుకున్నాడు. మనం చేసిన తప్పులన్నీ ఆయన మీద వేసుకున్నాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన మీదకి వెళ్ళిపోయింది. ఆయన ఆ పాపానికి రావాల్సిన శిక్ష ఆయన భరించి ఏమిటంటే మనందరికీ ఎంతో గొప్ప విడుదల అనేది ఇచ్చినాడు. కాబట్టి ఎవరైతే ఈ మాటలు నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క రెండో మరణం నుండి వాళ్ళు రక్షింపబడి ఏమిటంటే నిత్య జీవంలోకి వాళ్ళు ప్రవేశించే వారిగా ఉంటారు. ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి
యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంకి వచ్చినాడు. ఆ నిత్య జీవం గురించి ప్రకటిస్తున్నాము, వినేవాళ్ళు వింటున్నారు, పెడచెవి పెట్టేవాళ్ళు పెడచెవి పెడుతున్నారు. కానీ ఒక దినం రాబోతున్నారు. ఆ దినం వచ్చినప్పుడు ఏమి అంటే చాలా ఘోరంగా, చాలా భయంకరంగా అది ఉండబోతున్నది. కాబట్టి అందుకే ఇప్పుడు ఇంకా పరలోక రాజ్యం యొక్క ద్వారాలు తెరవబడే ఉన్నాయి. మేము పోయిన వారం అంటే ఇంతకుముందు చెప్పిన కదా, 2 వారాల క్రితం మేము ఉత్తరప్రదేశ్లో ఉన్నాం. ఢిల్లీ మొత్తం చూసొచ్చినాం. ఆ ఉత్తరప్రదేశ్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని అంటే బహిరంగంగా నువ్వు బైబిల్ పట్టుకొని కూడా పోలేవు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బహిరంగంగా వాళ్ళు ఇట్లా చర్చిలోకి కూడా రావట్లేదు విశ్వాసులు. అంతా జూమ్ మీటింగ్లోనే వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. అందరూ జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యి ఆ జూమ్ మీటింగ్లో వాళ్ళు ఆరాధన అనేది చేస్తున్నారు. ఎన్నో చర్చెస్ని కూడగొట్టేసినారు. ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేది ఇది హిందూ రాష్ట్రం. ఇది మా రాష్ట్రంలో క్రిస్టియన్స్ అసలు ఉండాల్సిన అవసరమే లేదు. క్రిస్టియన్స్ మాకు వద్దే వద్దు అని క్రిస్టియన్స్ని పిచ్చట ఆన్సర్ పెడుతున్నారు. మేము ట్రైన్లో వెళ్తున్నప్పుడే గమనించినాం, 2-3 చర్చెస్ కూలగొట్టబడ్డాయి. మా పిల్లలు చూసి అప్పుడు డాడీ అక్కడ చర్చ్ కూలిపోయినారు, చర్చ్ కూలగొట్టారు, చర్చ్ కూలిపోయింది, చర్చ్ కూలిపోయిందని చెప్పినారు. 2 చర్చెస్ మేము గమనించినాం ఉత్తరప్రదేశ్ అనేది. ఆ ఉత్తరప్రదేశ్లో సీఎం ఎవరో తెలుసా మీకు? యోగి చూసారు. ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ అసెంబ్లీలో ఏమి అంటే ఒక బిల్లు పాస్ చేసినారు, యాంటీ కన్వర్షన్ బిల్. దానికి ఆమోదం కూడా వచ్చింది. ఎవరైనా సరే, ముస్లిమ్స్ అయినా సరే, క్రిస్టియన్స్ అయినా సరే, మీరు మత మార్పిడి చేస్తున్నారు అంటే 10 lakhs rupees ఫైన్ అండ్ 3 years ఇంప్రిజన్మెంట్. 3 సంవత్సరాలు. పొరపాటున పోయి మనకి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినాం అనుకో, అయిపోయి అర్థమవుతుంది. మా పిల్లలది బర్త్డే ఉంది, మేము ఇట్లా పాస్టర్స్ని పిలిపించుకొని ఒక చిన్న కృతజ్ఞత కూడిక పెట్టుకుంటామంటే కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు. దేవుని రాజ్యం యొక్క తలుపులు మూయబడబోతున్నాయి. ఓ ప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్త. మనకు దేవుడు ఎంతో స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చినాడు. కాబట్టి దయచేసి ఈ దేవుని యొక్క నామమందు విశ్వాసం ఉంచండి. ప్రకటిస్తున్నాం, దయచేసి గమనించండి, నిజం తెలుసుకోండి. కాబట్టి నిజం తెలుసుకొని ఈ యొక్క నిజాన్ని వెంబడించవలసిందిగా యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీకు హెచ్చరిస్తున్నాం. మిమ్మల్ని ఈ యొక్క వీఆర్ అవేకనింగ్ యు, మిమ్మల్ని ఏమి అంటే ప్రోత్సాహపరుస్తున్నాం. సో కాబట్టి ఈ యొక్క మాటలు, ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మన కొరకు దీవించుగాక. సో అందరూ మోకరించండి, అందరూ మోకాళ్ళ మీదకి రండి. సో ఈ బల్ల అనేది మోకాళ్ళ మీద తీసుకుంటే ఎంతో ఆశీర్వాదం. సో మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, ఆరోగ్యం బాగలేదు అని అంటే ఓకే, దట్ ఈస్ ఎగ్జాక్టెడ్. కానీ ఎవరైతే మోకరించగలుగుతారో వాళ్ళందరూ కూడా ఈ బల్లని మోకాళ్ళ మీద తీసుకోవాల్సిందిగా యేసు నామమున మనవి చేస్తున్నాం. సో 2 నిమిషాలు మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. నాకు కోపం వస్తే నేను ఎట్లా ప్రవర్తిస్తున్నా? నాకు రోషం వచ్చినప్పుడు నేను ఎట్లా ప్రవర్తిస్తున్నా? నాకు శ్రమలు వచ్చినప్పుడు, నాకు ఇరుకు పరిస్థితులు వచ్చినప్పుడు, నాకు ఇబ్బంది పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఎట్లా ప్రవర్తిస్తున్నా అనేది మనం పరీక్షించుకుంటే మనకే ఎంతో ఆశీర్వాదం. పరీక్షించుకొని సరి చేసుకొని కడగబడి ఈ యొక్క బలలో పాల్గొంటే మనకే ఆశీర్వాదం. అయోగ్యంగా ఆచార రీతిగా కనుక ఇందులో పాల్గొంటే మనకు ఎంతో గొప్ప నష్టం. ఆ నష్టాన్ని మనము ఏమి అంటే లెక్క కూడా పెట్టలేము. ఇతరులకి తెలియజేయాలన్నా చాలా కష్టం. సో కాబట్టి యోగ్యంగా మన హృదయాలు మనం పరీక్షించుకుంటాం. నేను దేన్ని నమ్ముకున్నాను? నేను ధనాన్ని నమ్ముకున్నాను అంటే ఇంకా ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ నా ఇంటికి ఎవరైనా వచ్చినా సరే ఇంకా అందరితో పైసల గురించి, ఆస్తుల గురించి తప్ప ఇంకేం మాట్లాడతలేదా? నేను మాట్లాడడానికి కేవలం పైసలే ఉన్నాయా? ఆస్తుల గురించి ఏం మాట్లాడతాను? ఇట్లా సంపాదించినా, అట్లా సంపాదించినా, ఇంట్లో చేసినా, అంత చేసినా. సో కాబట్టి పరీక్షించుకుంటాం, మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటాం. సో కాబట్టి దయచేసి మోకాళ్ళ మీద దేవుడి వాక్యం జీవించు.